హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కేంద్ర ప్రభుత్వంకు సంబంధించి రాష్ట్రపతి గురించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో మనం డిస్కస్ చేసుకుందాం. అలా అయితే మనకు బాగా గుర్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం గురించి తెలుపుతున్న భాగం 5వ భాగం. ఏ ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వం గురించి తెలుపుతున్నాయి అంటే 52 నుంచి 151 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వం గురించి తెలుపుతున్నాయి. ఏ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు అని అంటే 1853 చార్టర్ చట్టం ద్వారా. కేంద్రంలో ఏ చట్టం ద్వారా పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అంటే 1935 చట్టం ద్వారా. అదే రాష్ట్రాలలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారు అంటే 1919 చార్టర్ చట్టం ద్వారా. ఫస్ట్ రాష్ట్రాలలోనూ తర్వాత కేంద్రంలోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇది తాత్కాలికంగా 1919 ద్వారా రాష్ట్రాలలో, 1935 ద్వారా కేంద్రంలో. ఇప్పుడు భారత రాష్ట్రపతి అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. 52వ అధికరణ దేనికోసం తెలుపుతుంది? 52వ అధికరణ అనేది రాష్ట్రపతి దేశానికి అధిపతి అని, దేశానికి ప్రథమ పౌరుడు అని, దేశ సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉంటాడని తెలుపుతున్న అధికరణ 52. ఏ అధికరణ ద్వారా రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారం మొత్తం రాష్ట్రపతి పేరు మీద పరిపాలన అనేది జరగబడుతుంది అని అంటే 53. రాష్ట్రపతి ఎన్నిక ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే 54. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే 55. ఎన్నిక వేరు, ఎన్నిక పద్ధతి వేరు. ఓకేనా? ఇది మెయిన్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, గుర్తుంచుకోండి. 54 అనేది ఎన్నిక కోసం తెలుపుతుంది. 55 ఆ ఎన్నిక ఏ విధంగా జరుగుతుందో తెలుపుతుంది, ఎన్నిక పద్ధతి. ఈ 54వ అధికరణలో ఎన్నిక గురించి తెలుపుతుంది కదా. అయితే రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అంటే, ఇప్పుడు సాధారణ ప్రజలు డైరెక్ట్గా ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకోరు. ఎవరు ఎన్నుకుంటారు? ఎలక్ట్రో కాలేజ్ అనే సభ్యులు ఎన్నుకుంటారు. ఈ ఎలక్ట్రల్ కాలేజ్లో ఉండే సభ్యులు ఎవరు అంటే, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు 233 మంది, లోక్సభకు ఎన్నికైన సభ్యులు 543 మంది, రాష్ట్రాలలోని విధానసభకు ఎన్నికైన సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంతమంది? 4033 మంది. మొత్తం ఎంతమంది? 4809 మంది. వీళ్ళందరినీ ఎలక్ట్రల్ కాలేజ్ సభ్యులుగా పరిగణించబడుతుంది. రాష్ట్రపతికి వీళ్ళు మాత్రమే ఓటు వేసి ఎన్నుకుంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ రాష్ట్రపతికి ఓటు వేయలేని వాళ్ళు ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు క్వశ్చన్లు అందుకు. ఇక్కడ లోక్సభకు మనం ఏం చెప్పాం? రాజ్యసభకి ఎన్నికైన సభ్యులు మాత్రమే అన్నాం. అంటే రాజ్యసభకి ఎన్నికైన సభ్యులు ఎంతమంది? 233 మంది. అంటే రాజ్యసభలో మొత్తం 250 మంది ఉంటారు. అందులో 233 మందిని మాత్రమే ఎన్నుకుంటాం. మిగతా 12 మంది, ఈ 250 మంది సభ్యులంటే ప్రజెంట్ ఉన్నది 245 మంది మాత్రమే. కాబట్టి 233 మంది ఎన్నుకుంటే 12 మందిని రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి నియమించిన ఈ 12 మందికి ఓటు హక్కు అనేది ఉండదు. నెక్స్ట్ ఎమ్మెల్యేలకు మాత్రమే, అంటే 4033 మంది మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకు మాత్రమే రాష్ట్రపతికి ఓటు వేసే అధికారం ఉంటుంది. ఎమ్మెల్సీలకు లేదా గవర్నర్చే నియమించబడిన వ్యక్తులకు ఓటు హక్కు అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ 70వ సవరణ ద్వారా ఢిల్లీ మరియు పాండిచ్చేరిలకు లోని, ఎందుకంటే ఢిల్లీ, పాండిచ్చేరి ఇవన్నీ శాసనసభలు కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు కాబట్టి ఢిల్లీ, పాండిచ్చేరి ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. మనల్ని ఏం క్వశ్చన్ అడుగుతారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభ్యులకి
రాష్ట్రపతికి ఓటు వేసే అధికారాన్ని కల్పించారు అంటే లేదా అర్హతను కల్పించారంటే 70వ సవరణ. ఇందాకలే చెప్పుకున్నాం. ఎన్నికకు అర్హులు ఎవరుంటారో చెప్పుకున్నాం. అనర్హులు ఎవరు? 12 మంది. అంటే రాజ్యసభకు రాష్ట్రపతిచే నియమించబడిన 12 మందికి మరియు రాష్ట్రాలలోని ఎమ్మెల్సీలకు రాష్ట్రపతికి ఎన్నికకు ఓటు వేసే అర్హత అనేది ఉండదు. ఇప్పుడు 54 రాష్ట్రపతి ఎన్నిక గురించి చూసాం. ఇప్పుడు 55 ఈ ఎన్నిక పద్ధతి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ ఎన్నిక పద్ధతి, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి మనం ఏ దేశం నుంచి గ్రహించామంటే ఐర్లాండ్ దేశం నుంచి మన రాజ్యాంగ పరిషత్ సభ్యులు గ్రహించడమైనది. అయితే ఈ ఎన్నిక పద్ధతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అని, ఏక ఓటు బదిలీ పద్ధతి అని కూడా పిలుస్తారు. ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏ అంశాలు ఉంటాయి అంటే, ఒకటి ప్రాధాన్యత క్రమంను అనుసరించి సభ్యులు ఓటు వేస్తారు. నెక్స్ట్ కోటా ఓట్లు అంటే గెలుపొందే అభ్యర్థి 50% కంటే ఎక్కువ ఓట్లు పొందవలసి ఉంటుంది. దీనినే కోటా ఓట్లు అంటారు. నెక్స్ట్ ఏక ఓటు బదిలీ పద్ధతి అని, తొలగింపు ప్రక్రియ అని ఈ పద్ధతులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉంటాయి. నెక్స్ట్ ఈ రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఏమని పిలిచారు? హేర్ పద్ధతి అని, ఆండ్రే పద్ధతి అని పిలిచారు. అయితే హేర్ పద్ధతి అని ఎందుకు పిలిచారంటే, మొట్టమొదటగా దీనిని సూచించిన వ్యక్తి, ఇలాంటి ఎన్నిక పద్ధతిని సూచించిన వ్యక్తి హేర్. అందుకే దీనిని హేర్ పద్ధతి అంటారు. ఆండ్రే పద్ధతి అని ఎందుకు పిలిచారు? డెన్మార్క్ చెందిన ఈ వ్యక్తి మొట్టమొదటిసారిగా దీనిని వినియోగించారు. ఈ పద్ధతిని వినియోగించడం వల్ల దీన్ని ఆండ్రే పద్ధతి అని కూడా పిలుస్తారు. రాష్ట్రపతి ఎన్నికకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎమ్మెల్యేలు ఓటు విలువ కలిగి ఉంటారు అనేసి. అయితే ఈ ఎమ్మెల్యే ఓటు విలువను ఏ విధంగా లెక్క కడతారు అంటే, రాష్ట్ర జనాభాపై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000 ఇలా ఈ పద్ధతి ద్వారా రాష్ట్ర ఎమ్మెల్యేల ఓటు విలువ అన్న దానిని రాష్ట్రపతి ఎన్నికకు లెక్క కడతారు. అయితే ఈ విధంగా లెక్క కట్టినప్పుడు అత్యధిక ఓటు విలువ కలిగిన రాష్ట్రం ఏదంటే యూపీ. తక్కువ ఓటు విలువ కలిగిన రాష్ట్రం ఏదంటే సిక్కిం. ఇలా ఎక్కువ నుంచి తక్కువకు చూద్దాం. ఏంటి? ఎమ్మెల్యేల ఓటు విలువ ఎక్కువ కలిగిన రాష్ట్రాలు మరియు తక్కువ రాష్ట్రాలు ఇటు చూద్దాం. మొదట యూపీ ఎంత? 208 కలిగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికలలో ఎమ్మెల్యే ఓటు విలువ. నెక్స్ట్ తమిళనాడు, తర్వాత జార్ఖండ్, తర్వాత మహారాష్ట్ర అన్నవి ఎక్కువ ఓటు విలువను కలిగి ఉన్నాయి. తక్కువ ఓటు విలువ ఏదుంది? సిక్కిం ఉంది. సిక్కిం ఎంత? 7 మాత్రమే ఎమ్మెల్యే ఓటు విలువ కలిగి ఉంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ అనేవి ఎమ్మెల్యే ఓటు విలువ తక్కువ కలిగిన రాష్ట్రాలు. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత రాష్ట్రపతి ఎన్నికలలో అంటే 159. తెలంగాణ యొక్క ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే 132. ఇప్పుడు ఎవరెవరు ఎన్నుకుంటారని చెప్పాను రాష్ట్రపతిని? ఎమ్మెల్యేలు, రా రాజ్యసభకు ఎన్నికైన మెంబర్సు మరియు లోక్‌సభకు ఎన్నికైన మెంబర్సు. ఇప్పుడు రాజ్యసభకు, లోక్‌సభకు ఎంపీలు ఉంటారు కదా! ఇప్పుడు ఈ ఎంపీల ఓటు విలువ ఏ విధంగా లెక్క కడతామంటే, మొత్తం ఎమ్మెల్యే ఓట్ల విలువ బై ఎన్నికైన ఎంపీల సంఖ్య అనేది గణిస్తే ఆ రాష్ట్రం యొక్క లేదా ఎంపీ ఓటు విలువ అనేది వస్తుంది. అయితే ప్రెజెంట్ ఎంపీ ఓటు విలువ ఎంతుంది? 700 ఉందన్నమాట. నెక్స్ట్ రాష్ట్రపతి పదవీ కాలం గురించి తెలుపుతున్న ఆర్టికల్ ఎంత అంటే 56. అయితే రాష్ట్రపతి పదవీ కాలం ఎంత అని చెప్తుంది? 5 సంవత్సరాలు అని చెప్తుంది. ఒకవేళ రాష్ట్రపతి మధ్యలో రాజీనామా చేయవలసి వస్తే, ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికి అందించాలి? ఉపరాష్ట్రపతికి అందించాలి. ఒకవేళ ఉపరాష్ట్రపతి లేకపోతే ప్రధాన న్యాయమూర్తికి ఈ లెటర్ అనేది అందించాలన్నమాట. ఈ రాజీనామా లెటర్. కానీ ప్రధాన న్యాయమూర్తికి లెటర్ ఇస్తున్నప్పుడు కూడా ఉపరాష్ట్రపతి పేరు మాత్రమే మెన్షన్ చేసి లెటర్ రాసి ప్రధాన న్యాయమూర్తికి అందచేయాలి. ఇది రూల్ అన్నమాట. ఇక్కడ ఒక వర్డ్ ఇంటరెగ్నమ్ అనే వర్డ్ మనం గుర్తుంచుకోవాలి. అసలు ఇంటరెగ్నమ్ అనే వర్డ్ అంటే ఏంటి?
ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఎన్నిక పూర్తయ్యే వరకు పాత రాష్ట్రపతి కొనసాగడాన్ని ఇంటరగ్నం అని అంటారు. ఒక రాష్ట్రపతి మళ్ళీ తిరిగి ఎన్నిక అవ్వొచ్చా అంటే అవ్వచ్చు. దీని గురించి తెలుపుతున్న ఆర్టికల్ ఎంత? 57. 57వ అధికరణ దేనికోసం చెప్తుంది? రాష్ట్రపతి యొక్క తిరిగి ఎన్నిక గురించి చెప్తుంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఎన్ని సార్లు పోటీ చేయవచ్చు అంటే, ఎన్ని సార్లైనా పోటీ చేయవచ్చు. రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్ని సార్లు పోటీ చేయడం అన్న దాని గురించి ప్రస్తావించలేదు. కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సాంప్రదాయాన్ని, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరు? మన మొట్టమొదటి రాష్ట్రపతి. ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పారు. ఆ సాంప్రదాయం ఏంటి? ఒకరు 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి. మూడవసారి పోటీ చేయకూడదు అనే ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మనం క్వెషన్ ఫ్రేమింగ్‌లో కరెక్ట్‌గా చూడాలి. రాష్ట్రపతి ఎన్ని సార్లు పోటీ చేయవచ్చు అంటే 2 సార్లు. అదే రాజ్యాంగబద్ధంగా అని క్వెషన్‌లో యాడ్ చేస్తే అంటే రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా ఎన్ని సార్లు పోటీ చేయవచ్చు అంటే మెన్షన్ చేయలేదు కాబట్టి రాజ్యాంగంలో ఎన్ని సార్లైనా. ఇప్పుడు రాష్ట్రపతి గురించి పోటీ చేయడానికి తగిన అర్హతలు ఏమిటి? అనర్హతలు ఏమిటో చూద్దాం. రాష్ట్రపతిగా పోటీ చేయడానికి గల అర్హతల గురించి తెలుపుతున్న ఆర్టికల్ 58 58వ ఆర్టికల్ తెలుపుతుంది. అయితే ఈ ఈ అర్హతలు అనేవి రాజ్యాంగబద్ధమైన అర్హతలు ఉన్నాయి. చట్టబద్ధమైన అర్హతలు కూడా ఉన్నాయి. ఈ రాజ్యాంగబద్ధమైన అర్హతలులో మొట్టమొదటిది రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. లోక్‌సభకు ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలి. కానీ లోక్‌సభ సభ్యుడిగా ఉండరాదు. ఏదైనా ఆదాయం ఇచ్చే ఉద్యోగం చెయ్యరాదు. ఇక్కడ మనకి కన్‌ఫ్యూజ్ చేయడానికి క్వెషన్ ఈ విధంగా అడుగుతాడు. రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఏ అర్హత కలిగి ఉండాలి అనేసి. ఒకటో అర్హత ఏమిస్తారు? పార్లమెంట్‌కి ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలి. 2 లోక్‌సభకి ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలి. 3 రాష్ట్రపతికి పోటీ చేయాలంటే లోక్‌సభకు ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలి. పై 4 పైవన్నీ అని ఇస్తారు. మనం కేర్‌ఫుల్‌గా లోక్‌సభకు ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలని మాత్రమే ఎంచుకోవాలి. పార్లమెంట్‌కి ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలి అంటే రాంగ్ అవుతది. కరెక్ట్‌గా చూసుకోండి. నెక్స్టు చట్టబద్ధమైన అర్హతలు ఏమిటి? రాష్ట్రపతిగా పోటీ చేయడానికి అర్హతలు మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కి మాత్రమే ఉంటుంది. ఈ పార్లమెంటు 71 క్లాస్ 3, 71 క్లాస్ 3 ప్రకారం ప్రత్యేక చట్టాలనేవి చెయ్యవచ్చు. రాష్ట్రపతి ఎన్నిక చట్టం 1952 ప్రకారం ప్రెజెంట్ రాష్ట్రపతి ఎన్నికలనేవి జరగబడుతున్నాయి. అయితే ఎవరు పడితే వాళ్ళు రాష్ట్రపతిగా పోటీ చేయడానికి అర్హులా అంటే కాదు. ఇప్పుడు నువ్వు నేను వెళ్లి డైరెక్ట్‌గా నేను రాష్ట్రపతిగా పోటీ చేస్తాను అంటే మన నామినేషన్‌లు తీసుకుంటారంటే తీసుకోరు. కొంతమంది సభ్యులే మాత్రమే తీసుకుంటారు. ఎవరు ఆ కొంతమంది అంటే రాష్ట్రపతి పోటీ చేయడానికి 50 మంది ప్రతిపాదించాలి. ఎవరు? ఎలక్ట్రో కాలేజ్ సభ్యులలో 50 మంది బలపరచాలి. 50 మంది ప్రతిపాదించాలి. మొదట 50 మంది ప్రతిపాదించి, తర్వాత 50 మంది బలపరచాలి. అటువంటి వారి చేత మాత్రమే పోటీకి అర్హులు. అయితే ఎంత డిపాజిట్ చేయాలి? 15,000 డిపాజిట్ చేయాలి రాష్ట్రపతికి పోటీ చేయాలంటే. అయితే ఎవరు ఇందులో ఏమైనా రిజర్వేషన్‌లుంటాయా? అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏమైనా ఇందులో సగం 12,500 అలాంటివి ఏమంటే ఉండవు. చాలా కేర్‌ఫుల్‌గా గుర్తుంచుకోవాలి. రాష్ట్రపతిగా పోటీ చేయడానికి డిపాజిట్ 15,000. ఇందులో రిజర్వేషన్‌లనేవి వర్తించవు. నెక్స్ట్ డిపాజిటు డబ్బులు తిరిగి పొందాలంటే పోటీ చేసిన వ్యక్తి 1/6 వంతు ఓట్లు పొందవలసి ఉంటుంది. 4 సెట్లు మించకుండా నామినేషన్ పత్రాలనేవి ఇవ్వాలి. వ్యక్తిగత అఫిడవిట్ అనేది అవసరం లేదు రాష్ట్రపతికి పోటీ చేయడానికి. నెక్స్టు రాష్ట్రపతి యొక్క జీతభత్యాల గురించి తెలుపుతున్న ఆర్టికల్ ఏమిటి అంటే 59. రాష్ట్రపతి యొక్క జీతం ఎంత అంటే 5,00,000. వారికి పెన్షన్ వస్తదా అంటే వస్తది. ఎంత? జీతంలో 50% అనేది వాళ్ళకి పెన్షన్‌గా ఇవ్వబడుతుంది పదవి అనంతరం. అయితే
దీనికి సంబంధించి ఈ జీతానికి సంబంధించి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అంటే పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. 59 క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి జీతాన్ని ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే కేంద్ర సంఘటన నిధి నుండి అని 59(4) ఆర్టికల్ చెప్తుంది. 59 క్లాస్ 4. దీనికి ఐటీ పరిధికి కిందకి రాదు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు రాష్ట్రపతి జీతానికి. రాష్ట్రపతి ఏ అధికరణ ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారంటే 60వ ఆర్టికల్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి రాష్ట్రపతి అంటే ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి లేని పక్షంలో సీనియర్ న్యాయమూర్తి రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తాత్కాలిక రాష్ట్రపతిగా నియమించినప్పుడు కూడా ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చెయ్యాలి. లేకపోతే సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది చెయ్యాలి. రాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని మహాభియోగ తీర్మానం అంటారు. ఇక్కడ అవిశ్వాస తీర్మానం అనరు, గుర్తుంచుకోండి. రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను మహాభియోగ తీర్మానం అంటారు అనేది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి తెలుపుతున్న ఆర్టికల్ 61. కేవలం రాజ్యాంగంలో మహాభియోగ తీర్మానంకు సంబంధించి రాష్ట్రపతి రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినప్పుడు మాత్రమే తన పదవి నుండి తొలగించడానికి మహాభియోగ తీర్మానం ప్రవేశపెడతారు. మిగతా పక్షంలో కాదు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే USA నుంచి తీసుకున్నారు. ఈ మహాభియోగ తీర్మానాన్ని మొదటగా ఏ సభలో ప్రవేశపెట్టాలి అంటే రాజ్యసభ లేదా లోక్సభ ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ప్రవేశపెట్టినప్పుడు 1/4 వంతు మంది సభ్యులు ఆమోదం తెలపాలి. అప్పుడు మాత్రమే ప్రవేశపెడతారు. ఈ 1/4 వంతు మంది సభ్యులు 14 రోజుల ముందే సభాధిపతికి తెలియజేయాలి ఈ మహాభియోగ తీర్మానం గురించి. అప్పుడు ఆ సభలో అంటే 1/4 వంతు మంది సభ్యులు సంతకాలతో కూడిన నోటీసులు 14 రోజుల ముందు సభాధిపతికి అందించిన తర్వాత చర్చ జరిగి 2/3 వంతు మెజార్టీతో ఆమోదించినప్పుడు మాత్రమే రెండవ సభకి పంపుతారు. ఒకవేళ ఆమోదించలేనిచో ఆ మహాభియోగ తీర్మానం అనేది రద్దు అవుతుంది. రెండవ సభ కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదించినట్లయితే రాష్ట్రపతిగా కొనసాగడానికి అనర్హులు. రాష్ట్రపతి పదవి నుంచి తొలగించబడతారు. అయితే ఇక్కడ మనకి ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికకు కేవలం ఎన్నికైన సభ్యులు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. కానీ రాష్ట్రపతి మహాభియోగ తీర్మానానికి రాష్ట్రపతిచే నియమించబడిన సభ్యులు కూడా పాల్గొనడానికి అర్హులు అని తెలుపుతుంది. ఒక సభలో ఈ బిల్ అనేది వీగిపోతే రెండో సభకి పంపించడానికి వీలు లేదు. మరియు సంయుక్త సమావేశానికి అవకాశం అనేది లేదు. 62వ అధికరణ ఏం చెప్తుంది? రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల్లో ఎన్నికలు తప్పనిసరిగా జరపాలి అని తెలుపుతుంది. కాబట్టి 15 రోజుల ముందు నుంచే ఈ ఎన్నిక ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకోవడానికి 15 రోజుల ముందు నుంచే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎన్నిక ప్రక్రియ అనేది ప్రారంభిస్తారనమాట. ఒకవేళ సడన్గా చనిపోయినా ఏమైనా చేసినా 6 నెలల్లోగా ఎన్నిక అనేది జరపవలసి ఉంటుంది. రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక వివాదాల గురించి తెలుపుతున్న ఆర్టికల్ 71. ఈ 71వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వివాదాలు కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించాలి, హైకోర్టులో కాదు. ఎన్నికైన 30 రోజుల్లోగా నువ్వు ఎన్నిక వివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఫిల్ చేయొచ్చు. కానీ నువ్వు నేను ఫిల్ చేయడానికి అవ్వదు. కేవలం ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు మాత్రమే సుప్రీంకోర్టులో ఫిల్ చేయాలి కేసు అనేది ఎన్నికకి సంబంధించి. కానీ దీనికి కూడా కనీసం 20 మంది సభ్యులు అంటే 20 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులతో కూడిన సంతకాలతో కూడిన లెటర్ కూడా ఇవ్వవలసి ఉంటుంది.
ఇక్కడ క్లియర్‌గా చెప్పుకున్నాం ఆల్రెడీ. పిటిషన్ ఎవరు దాఖలు చేయాలి అంటే కేవలం ఎలక్టరల్ కాలేజ్ సభ్యులు మాత్రమే, లేదా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ఇప్పట్లోగా ఎన్నికైన 30 రోజుల్లోగా కేసు అనేది ఫైల్ చేయాలి, లేదా పిటిషన్ దాఖలు చేయాలి. అయితే ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ రిటర్నింగ్ అధికారిగా ఎవరు ఉంటారు అంటే, ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్, ఒకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్. ఈ ఎలక్షన్‌కి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉన్నట్లయితే ఎన్నికల అధికారిగా, నెక్స్ట్ ఎలక్షన్‌కి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. ఇలా ఆల్టర్నేటివ్ పద్ధతిలో రాష్ట్రపతి ఎలక్షన్‌కు రిటర్నింగ్ అధికారిగా వీళ్ళు మారుతూ ఉంటారు. ఇప్పుడు భారత రాష్ట్రపతి అధికారాల గురించి తెలుసుకుందాం. భారత రాష్ట్రపతికి ఏ విధమైన అధికారాలు కల్పించబడింది రాజ్యాంగంలో? శాసనాధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, అత్యవసర అధికారాలు, వీటో అధికారాలు, ఆర్థిక అధికారాలు, దౌత్యపరమైన అధికారాలు, న్యాయ అధికారాలు మరియు విచక్షణ అధికారాలు, ఇలా కొన్ని అధికారాలను భారత రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించబడింది. అందులో ముందుగా కార్యనిర్వహణ అధికారాల గురించి 1 బై 1 డిస్కస్ చేద్దాం. భారత రాష్ట్రపతికి ఉన్న కార్యనిర్వహణ అధికారాల గురించి. 53వ అధికరణ 53 ఆర్టికల్ ఏం చెప్తుంది? సర్వోన్నత కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి అని తెలుపుతుంది మనకి. ఎందుకంటే దేశ పరిపాలన, కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి పేరు మీద రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడుతుంది. 74 క్లాజ్ 1 ఏం చెప్తుంది? రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి అనే దానిని ఏర్పాటు చేయడం జరిగింది అని తెలుపుతుంది. 75 క్లాజ్ 1 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. 76 క్లాజ్ 1 ప్రకారం అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తారు. 124 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా 217 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. 155 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా 239 ఆర్టికల్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తారు అని తెలుపుతుంది. 315 ప్రకారం 315 ఆర్టికల్ ప్రకారం అఖిల భారత యూనియన్ మరియు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 316 అధికరణ ప్రకారం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు చైర్మన్స్ను మరియు సభ్యులను నియామకం చేసే అధికారం రాష్ట్రపతికి కల్పించబడింది. 324 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మరియు ఇతర సభ్యులను, అంటే ప్రధాన కమిషనర్ని మరియు ఇతర సభ్యులను నియమించే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు. 148 అధికరణ ప్రకారం ఆడిటర్ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడు. 280 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు. 262 ఆర్టికల్ ప్రకారం నదీ జలాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఆర్టికల్ 263 ప్రకారం అంతర్రాష్ట్ర కౌన్సిల్ను ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఎందుకు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి. నెక్స్ట్ 338 అధికరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియామకం చేస్తారు. 338 క్లాజ్ ఏ ప్రకారం ఎస్టీ కమిషన్ మరియు చైర్మన్ సభ్యులను నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా 338 క్లాజ్ బి ప్రకారం బీసీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 323 ప్రకారం సిఏటి చైర్మన్
అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ చైర్మన్ను రాష్ట్రపతి నియమిస్తారు. ఈ సిఏటి అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఎందుకు ఏర్పాటు చేస్తారు? కేంద్ర ప్రభుత్వంలో లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగ సర్వీసులలో నియామకాలు, ఉద్యోగ నిబంధనలకు సంబంధించి ఫిర్యాదులు మరియు వివాదాలను పరిష్కరించడానికి ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ సిఏటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్రాష్ట్ర వాణిజ్యం మరియు స్వేచ్ఛా వ్యాపార వాణిజ్యం కోసం జాతీయ వాణిజ్య వ్యాపార మండలిని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు అని తెలుపుతున్న ఆర్టికల్ 307 ఆర్టికల్ తెలుపుతుంది. 340 ఆర్టికల్ ప్రకారం వెనకబడిన తరగతుల కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 344 ఆర్టికల్ ప్రకారం కేంద్ర అధికార భాష సంఘం చైర్మన్ను రాష్ట్రపతి నియమిస్తాడు. 350B ప్రకారం భాషా మైనార్టీల కోసం అంటే వెనకబడిన భాషా మైనార్టీల కోసం ప్రత్యేక అధికారిని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇవి రాష్ట్రపతికి ఉన్న కార్యనిర్వాహక అధికారాలు. అయితే ఇప్పుడు శాసన అధికారాలు చూద్దాం. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఇప్పుడు ఇలా ఇస్తారు, వెనకబడిన తరగతుల కమిషన్కు సంబంధించిన అధికారులను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. అయితే ఇది ఏ అధికారం? కార్యనిర్వహణ అధికారమా, శాసన అధికారమా? ఇవన్నీ ఎలా అడుగుతారు. దౌత్యపరమైన అధికారమా? మనం ఏం చూస్ చేసుకోవాలి? కార్యనిర్వహణ అధికారం అని చూస్ చేసుకోవాలి. ఇలా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు శాసన అధికారాలు అంటే పార్లమెంట్కి సంబంధించి ఉంటాయి. నియామకాలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా అపాయింట్మెంట్ చేయడం, నియమించడం, ఇలా నియామకాలకు సంబంధించినవన్నీ కూడా రాష్ట్రపతికి సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు అని మనం గుర్తుంచుకోవాలి. ఒక 2 తప్ప. ఆ 2 ఏంటో నెక్స్ట్ మీకు డిస్కషన్లో చెప్తాను. ఇప్పుడు శాసన అధికారాలు రాష్ట్రపతికి సంబంధించి 79వ అధికరణ ఏం చెప్తుంది? పార్లమెంట్ గురించి తెలుపుతున్న అధికరణ 79. పార్లమెంట్ అంటే ఏమిటి? రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్గానే మనం భావిస్తాము. 80 క్లాస్ 3 ఏం చెప్తుంది? రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది వ్యక్తులను నియమిస్తారు అని తెలుపుతుంది. మనకి 245 మంది రాజ్యసభ సభ్యులుగా ఉంటే 233 మందిని ఎన్నుకుంటాము, 12 మందిని రాష్ట్రపతి నియమిస్తారు అని ఇంతకుముందు మీకు చెప్పాను. ఈ 12 మందిని ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి నియమిస్తారు అంటే 80 క్లాస్ 3 అనే ఆర్టికల్ ద్వారా ఈ 12 మందిని రాజ్యసభకు నియమిస్తారు. ఎవరిని? సాహిత్యం, సైన్స్, కళా రంగాలలో సాంఘిక సేవలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను మాత్రమే ఇలా రాష్ట్రపతి నియమించడం జరిగింది. ఈ పద్ధతిని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. 331 ఇద్దరు ఆంగ్లో ఇండియన్లకు సంబంధించినది అనమాట. దీన్ని రద్దు చేశారు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. 104 ఆర్టికల్ 104 రాజ్యాంగ సంస్థ రద్దు చేశారు. 331 ఆర్టికల్ ప్రకారం లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు. ఓకేనా? ఇందాక మీకు 2 చెప్తాను అన్నాను. అపాయింట్మెంట్కి సంబంధించింది అంటే రాష్ట్రపతి ఎవరినైనా నియమించే అధికారాలు అన్నీ కూడా కార్యనిర్వాహక అధికారాలే ఉంటాయి. ఒక్క 2 తప్ప. ఆ 2 ఏమంటే 12 మందిని రాజ్యసభకు నియమించడం, ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరు రద్దు చేశారు. ఇది అవసరం లేదు. ఈ 12 మందిని రాజ్యసభకు నియమించడం అనేది మాత్రం శాసన అధికారం. మిగతా నియామకాలు అన్నీ కూడా కార్యనిర్వహణ అధికారం. ఇది చాలా స్పెసిఫిక్గా చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అని. 85 క్లాజ్ 1 ప్రకారం ఉభయ సభలను వేరువేరుగా సమావేశపరిచే అధికారం రాష్ట్రపతికి కలదు. మనకి చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఉభయ సభల సమావేశం వేరు, సంయుక్త సమావేశం వేరు. ఈ ఉభయ సభల సమావేశం అంటే 2 సభలను వేరువేరుగా రాష్ట్రపతి మామూలుగా చేస్తారు. అదే ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే ఏంటి? ఈ 2 సభలని సంయుక్తంగా ఒకేసారి అటెండ్ చేయమంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి.
ఈ ఉభయ సభల సమావేశం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు అని తెలుపుతున్న అధికరణ 85 క్లాజ్ 1. 85 క్లాస్ 2 ఏం చెప్తుంది? రాష్ట్రపతి సభలను ప్రోరోగ్ చేయడం గురించి తెలుపుతుంది. అసలు ప్రోరోగ్ అంటే ఏంటంటే ఒక సభను దీర్ఘకాలిక వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అంటారు. ఇలా సభలను దీర్ఘకాలికంగా వాయిదా వేసే అధికారం 85 క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతికి ఉంటుంది. అదే సభలను వాయిదా వేసే అధికారం సభాధిపతులకు ఉంటుంది. వాయిదాకి దీర్ఘకాలిక వాయిదాకి తేడా ఏంటి? వాయిదా అంటే టైం చెప్తారు లేదా టైం చెప్పరు. జస్ట్ ఒక 1 అవరో 2 అవర్సో 3 డేసో దీన్ని వాయిదా అంటారు. ఇది సభాధిపతులు నిర్ణయిస్తారు. అంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ. అదే దీర్ఘకాలిక వాయిదా అంటే ఒక 3 నెలలు ఒక సభ నుంచి ఇంకో సభకి మధ్య టైం ఉంటుంది కదా, అప్పుడు దీర్ఘకాలిక వాయిదా వేస్తారనమాట. దాన్ని ప్రోరోగ్ అంటారు. ఈ అధికారం మాత్రం రాష్ట్రపతికి ఉంటుంది. 85 క్లాజ్ 2B ప్రకారం లోక్సభను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 86 86 ఆర్టికల్ ప్రకారం 2 సభలకు సందేశాలు విడివిడిగా కానీ సంయుక్తంగా కానీ పంపించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 87 ఆర్టికల్ ఏం చెప్తుంది? రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగాలను లేదా విశేష ప్రసంగాలు పంపించే అధికారం కలిగి ఉంటారు. ఉభయ సభలకు రెండిటికిని. అవి ఎప్పుడు అవ్వచ్చు? బడ్జెట్ సమావేశాల కంటే ముందు కానీ ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యే మొదటి లోక్సభకు కానీ ఈ ప్రసంగాలను పంపించవచ్చు అన్నమాట. పార్లమెంటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. 99 ఆర్టికల్ ప్రకారం వీళ్ళు 3వ షెడ్యూల్లో పేర్కొనే విధంగా రాష్ట్రపతి సమక్షంలో కానీ రాష్ట్రపతిచే నియమించబడిన అధికారి సమక్షంలో కానీ ఈ పార్లమెంట్ సభ్యులు అనేవాళ్ళు ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. 103 ఆర్టికల్ ఏం చెప్తుందంటే పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అని తెలుపుతుంది. 108 అధికరణ ప్రకారం లోక్సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశంను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు అని తెలుపుతుంది. అయితే సంయుక్త సమావేశం ఏ బిల్లుల విషయంలో మన క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. సంయుక్త సమావేశం ఏ బిల్లుల విషయంలో ఏర్పాటు చేస్తారు అంటే కేవలం సాధారణ బిల్లుల విషయంలో మాత్రమే ఈ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది. అదే ఆర్థిక బిల్లుల విషయంలోనూ రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలోనూ మరే ఏదైనా మెజార్టీ కలిగిన బిల్లుల విషయంలోనూ సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. కేవలం సాధారణ బిల్లుల విషయంలో మాత్రమే సంయుక్త సమావేశానికి అవకాశం ఉన్నది. ఒక సాధారణ బిల్లు అనేది ఒక సభ ఆమోదించి మరో సభ తిరస్కరించినప్పుడు సంయుక్త సమావేశానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్, ఏదైనా ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే ఒక బిల్లు చట్టంగా రూపొందుతుంది. దీనికోసం తెలుపుతున్న ఆర్టికల్ 111 111 గుర్తుపెట్టుకోండి. 151 క్లాజ్ 1 ప్రకారం కాగ్ నివేదికను పార్లమెంటుకు ముందుంచేది రాష్ట్రపతి. 323 నివేదిక ప్రకారం యూపీఎస్సి నివేదికను పార్లమెంటు పరిశీలనకు పంపించేది కూడా రాష్ట్రపతే. 281 అధికరణ ప్రకారం ఆర్థిక సంఘం నివేదికను పార్లమెంటుకు పరిశీలనకు పంపించేది రాష్ట్రపతి. ఇక్కడ మనం కేర్ఫుల్గా ఒక క్వశ్చన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరికి నివేదికను పంపించలేని సంఘం ఏమిటి అంటే ఆర్థిక సంఘం. ఇక్కడ ఆప్షన్స్ అనమాట. ఏ ఆర్థిక సంఘం, బి ఎలక్షన్ కమిషన్, 3 యూపీపీఎస్సీ కమిషన్. ఇలా ఇచ్చారనుకోండి, ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఎవరికి నివేదిక అనేది పంపించదు. మిగతా అన్ని కమిషన్లు కూడా నివేదికలన్నీ పార్లమెంట్కి సబ్మిట్ చేస్తాయి. ఎవరి ద్వారా? రాష్ట్రపతి ద్వారా. ఇది గుర్తుంచుకోండి. 201 అధికరణ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక బిల్లు విషయంలో గవర్నర్కి డౌట్ లేదా సందిగ్ధం వచ్చినప్పుడు ఆ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తారనమాట.
రాష్ట్రపతి సలహా కోరుతూ. దీని గురించి తెలుపుతున్న అధికరణ 201 1991 క్లాస్ 1 ఏం చెప్తుంది? రాజ్యసభకు తాత్కాలిక సభాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతే నియమిస్తారు. 95 క్లాస్ 1 ఏం చెప్తుంది? లోక్సభకు తాత్కాలిక సభాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. 368 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించిన అధికరణ 368. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పూర్తవ్వాలంటే రాష్ట్రపతి ఆమోదం అనేది అవసరం. ఇందాకలే చెప్పుకున్నాం. లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతోనే మిగతావన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఒక బిల్లు లేదా ఒక చట్టంగా రూపొందుకుంటాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం రాష్ట్రపతికి సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు మరియు శాసన అధికారాలు అనేవి చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వీటో అధికారాలు చూద్దాం. రాష్ట్రపతి యొక్క వీటో అధికారాలు అనేవి చూద్దాం. అసలు వీటో అధికారం అంటే ఏంటి? వీటో అంటే తిరస్కరించడం. ఏదైనా బిల్లులను తిరస్కరించడమే వీటో. ఈ వీటో అధికారాలు 3 అధికారాలు కలిగి ఉంటారు రాష్ట్రపతి. అవి అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో. అబ్సల్యూట్ వీటో అంటే ఏమిటి? కారణంతో గాని ఏదైనా బిల్లు రాష్ట్రపతికి ఆమోదానికి పంపించినప్పుడు కారణంతో గాని, కారణం లేకుండా గాని ఆ బిల్లును తిరస్కరించినట్లయితే దానిని అబ్సల్యూట్ వీటో అంటారు. అయితే పార్లమెంటు ఏం చెయ్యలేదా అంటే చెయ్యొచ్చు. ఆ బిల్లును రెండవసారి రాష్ట్రపతికి పంపించినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆ బిల్లును అమలు చేయవలసి ఉంటుంది. రెండోసారి ఆ బిల్లును పంపితే ఈ అబ్సల్యూట్ వీటో అనేది రద్దు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సస్పెన్సివ్ వీటో. ఈ సస్పెన్సివ్ వీటో అంటే ఏమిటి? ఆ బిల్లుకు సవరణలు తెలుపుతూ లేదా సలహాలు, సూచనలు తెలుపుతూ రాష్ట్రపతి మళ్ళీ ఆ బిల్లును వెనక్కి పంపడమే సస్పెన్సివ్ వీటో. దీన్ని కూడా వాళ్ళు మార్చకుండా రెండోసారి వెనక్కి పంపినట్లయితే ఈ సస్పెన్సివ్ వీటో కూడా రద్దవుతుంది. రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపవలసి ఉంటుంది. నెక్స్ట్ పాకెట్ వీటో. ఈ అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో చూసినట్లయితే రెండోసారి వాళ్ళు రాష్ట్రపతి తిరస్కరిస్తారు. మళ్ళీ లోక్సభ, రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతికి పంపుతాయి. రెండోసారి పంపినప్పుడు ఏం జరుగుతుంది? తప్పనిసరిగా రాష్ట్రపతి అనేవాళ్ళు దాన్ని ఆమోదించవలసి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మనకేమవుతుంది? రాష్ట్రపతికి ఉన్న వీటో అధికారాలు నామమాత్రమైన వీటో అధికారాలు అని మనకు తెలుస్తున్నాయి. నెక్స్ట్ పాకెట్ వీటో. అంటే ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఒక బిల్లు పైన తన దగ్గరే ఉంచుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు. అయితే రాష్ట్రపతి అన్ని బిల్లులు వీటో చేయొచ్చా? తిరస్కరించవచ్చా? అంటే లేదు. కొన్ని రాష్ట్రపతి తిరస్కరించడానికి అవకాశం లేనివి ఉన్నాయి. అవే రాష్ట్రపతి వీటో చేయలేని అంశాలు. అవి ఏంటో చూద్దాం. రాష్ట్రపతి వీటో చేయలేని అంశాలు ఏమంటే 1 రాజ్యాంగ సవరణ బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లులు 117 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక బిల్లులు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు. 31A ప్రకారం ఆస్తుల జాతీయకి సంబంధించిన బిల్లులు. ఇవేమీ కూడా ఈ 4 కూడా రాష్ట్రపతికి వీటో చేసే అధికారం లేదు. కేర్ఫుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఇంపార్టెంట్. మనకేంటి 368, 117 రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారాల కోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 112వ అధికరణ ప్రకారం బడ్జెట్‌ను రాష్ట్రపతి అనుమతితో లోక్సభలో ప్రవేశపెట్టాలి. ద్రవ్య బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టుటకు రాష్ట్రపతి అనుమతి అవసరం తెలుపుతున్న ఆర్టికల్ 109. పార్లమెంటులో మొదట రకమైన ఆర్థిక బిల్లులు రాష్ట్రపతి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి అని తెలుపుతున్న అధికరణ 117 క్లాజ్ 1. 267 అధికరణ ప్రకారం ఆగంతక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ 151 ఆర్టికల్ను అనుసరించి కాగ్ నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా రాష్ట్రపతి పార్లమెంటు ముందు ఉంచుతారు.
280 అధికరణ ప్రకారం ఆర్థిక సంఘంను 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ రాష్ట్రపతి న్యాయపరమైన అధికారాల కోసం డిస్కస్ చేద్దాం. 72వ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం కలదు. అయితే రాష్ట్రపతికి ఎన్ని రకాలైన క్షమాభిక్షలు ఉంటాయి? 5 రకాలైన క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. అవేంటో చూద్దాం. మొదటిది పార్డన్. పార్డన్ అంటే శిక్షను పూర్తిగా రద్దు చెయ్యడం. నెక్స్ట్ కమ్యూటేషన్ అంటే పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడం. నెక్స్ట్ రెమిషన్ అంటే శిక్షా కాలంలో మార్పు ఉంటుంది కానీ శిక్షా రకంలో మార్పు ఉండదు. అతనికి శిక్ష రకంలో మార్పు ఎటువంటిది ఉండదు. కానీ శిక్షాకాలం అనేది ఎక్కువ కాలం నుంచి తక్కువ కాలంకి మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ రెస్పైట్ అంటే శిక్షా రకంలో మార్పు ఉంటుంది. కానీ శిక్షా కాలంలో మార్పు ఉండదు. శిక్ష ఎంతకాలం ఉన్నదో అంతే ఉంటుంది. కానీ శిక్ష పెద్ద శిక్ష చిన్న శిక్షగా మారవచ్చు. లేదా ఒక శిక్ష ఇంకో శిక్షగా మారవచ్చు. దీన్ని రెస్పైట్ అంటారు. నెక్స్ట్ రిప్రైవ్ అంటే శిక్ష అమలు వాయిదా. తనకు పడిన శిక్షని అమలు చేయకుండా వాయిదా వేస్తారు. ఇది ఎటువంటి సందర్భంలో ఎక్కువ ఉంటుందంటే క్షమాభిక్ష పెండింగ్‌లో ఉన్నప్పుడు. ఎవరైనా అభ్యర్థి క్షమాభిక్ష పెట్టినప్పుడు అది పెండింగ్‌లో ఉన్నప్పుడు ఈ రిప్రైవ్ అనే న్యాయపరమైన అధికారాన్ని రాష్ట్రపతి ఉపయోగిస్తాడు. ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. గవర్నర్‌కి ఉండదు. ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సైనిక న్యాయస్థానాలు విధించే శిక్షలపై నిర్ణయాలు చేసే అధికారం కేవలం రాష్ట్రపతి మాత్రమే ఉంటుంది గానీ గవర్నర్‌కి ఉండదు. ఈ విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దౌత్యపరమైన అధికారాలు. దౌత్యవేత్తలను, రాయబారులను నియమించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. దౌత్యవేత్తలు అంటే ఎవరు? రాయబారులంటే ఎవరో ఇక్కడ చిన్న క్లారిఫికేషన్. రాయబారులంటే కామన్‌వెల్త్ దేశాలలో భారతదేశం తరపున నియమించబడే ప్రతినిధిని రాయబారులు అంటారు. దౌత్యవేత్తలు అంటే కామన్‌వెల్త్ దేశాలు కాని వాటిల్లో భారత్ నుంచి నియమించబడే ప్రతినిధిని దౌత్యవేత్తలు అంటారు. ఈ రెండిటికి డిఫరెన్స్ కన్ఫర్మ్‌గా తెలుసుకోవాలి. నెక్స్ట్ సైనిక అధికారాలు. రాష్ట్రపతికి ఏ విధంగా సైనిక అధికారాలు ఉంటాయి? 53 క్లాస్ 2 ప్రకారం త్రివిధ దళాలకు అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. మరియు ఇతర దేశాలతో శాంతి ఒప్పందాలు కూడా రాష్ట్రపతి పేరు మీదే నిర్వహించబడతాయి. రక్షణ శాఖలో కీలక అధికారులను కూడా రాష్ట్రపతే నియమిస్తారు. యుద్ధాలు కూడా రాష్ట్రపతి పేరు మీదే రాష్ట్రపతి అంగీకారం ప్రకారమే జరుగుతాయి. మరియు యుద్ధాలు వీడినప్పుడు శాంతి ఒప్పందాలు కూడా రాష్ట్రపతి పేరు మీద నిర్వహిస్తారు. 361 అధికరణ రాష్ట్రపతికి సంబంధించిన మినహాయింపులు. అంటే కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది. రాష్ట్రపతి మీద పదవిలో ఉండగా ఎటువంటి క్రిమినల్ కేసులు విధించడానికి వీలు లేదు. సివిల్ కేసులు పెట్టాలన్నా కూడా 2 నెలల ముందే ఇన్ఫార్మ్ చెయ్యాలి. రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి అత్యవసర అధికారాల గురించి చెబుతున్న భాగం ఏమిటి అంటే 18వ భాగం. అసలు అత్యవసర అధికారాలు అంటే మనకి 3 ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం. అందులో మొదటిది 352వ అధికరణ. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి గురించి వివరిస్తుంది. నెక్స్ట్ 356వ అధికరణ. ఇది రాజ్యాంగ అత్యవసర పరిస్థితి గురించి లేదా రాష్ట్రపతి పాలన గురించి వివరిస్తుంది. మూడవది 360వ అధికరణ. ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి వివరిస్తుంది. కాబట్టి ఈ 3 ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. 352వ అధికరణ ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు జరిగే మార్పులు ఏంటి అనేది చూద్దాం.
ఇది ఎలాంటి టైంలో ఉపయోగిస్తారు? రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తారు. ఎలాంటి టైంలో? విదేశీ దురాక్రమణ మరియు విదేశాలతో యుద్ధం నెలకొన్నప్పుడు లేదా బహిర్గత కారణాలతోను గానీ, అంతర్గత కారణాలతో గానీ నెల అంతరంగిక కారణాల దృష్ట్యా రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి అనేది విధిస్తారు. రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేసిన వెంటనే 30 రోజులలోగా 2 సభలు వేరువేరుగా 2/3 వంతు మెజారిటీతో దానిని ఆమోదించాలి. చాలా క్లారిటీగా చెప్తున్నా, గుర్తుంచుకోండి. రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దానిని ఎన్ని రోజుల్లోగా ఆమోదించాలి? 30 రోజులు లేదా నెల రోజులలో. ఇంతకుముందు 2 నెలలని ఉండేది. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 30 రోజులు అని చేయడం జరిగింది. తర్వాత ఎంత మెజారిటీతో ఆమోదించాలి? 2/3 వంతు మెజారిటీతో. ఈ 2 సభలు కూడా వేరువేరుగా. నెక్స్ట్ ఇది ఎంతవరకు అమలు ఉంటుంది? 6 నెలల వరకు అమలులో ఉంటుంది. ఏది? ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. పార్లమెంటు మరొక తీర్మానం ద్వారా మరొక 6 నెలల చొప్పున ఇలా ఎంతకాలమైనా 6 నెలల చొప్పున, 6 నెలల చొప్పున అలా పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు పార్లమెంట్ ఇంకో తీర్మానం ద్వారా. దీనికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. అంటే ఇక్కడితో ఆఫ్ చేయండి అనేది లేదు. ఓకేనా? అయితే ఈ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు రద్దు చేయవచ్చు? ఈ 6 నెలల కంటే ముందే రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన ద్వారా ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. లేదా పార్లమెంటు ఒక సాధారణ తీర్మానం ద్వారా ఎప్పుడైనా సరే దాన్ని రద్దు చేయవచ్చు. లేదా ఇప్పుడు 30 రోజుల్లోగా ఆమోదించాలని చెప్పాను రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేసిన వెంటనే. ఒకవేళ 2 సభలు 2/3 వంతు తేడాతో ఆమోదించకపోతే అత్యవసర పరిస్థితి అనేది రద్దవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఈ అత్యవసర పరిస్థితిలో కాలంలో ఏర్పడే మార్పులు ఏంటో చూద్దాం ఒకసారి. 353వ అధికరణ ప్రకారం కేంద్రం జారీ చేసే పరిపాలనా ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించి అమలు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 354వ అధికరణ ప్రకారం కేంద్రం జారీ చేసే ఆర్థికపరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా ఆమోదించవలసి ఉంటుంది. 250 అధికరణ ప్రకారం రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏ అంశాన్నైనా సరే ఏ అంశంపైనా సరే శాసనం చేసే అధికారం కేంద్రానికి కలిగి ఉంటుంది. మీకు స్టార్టింగ్ చెప్పాను. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 358వ అధికరణ ప్రకారం 19వ అధికరణ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది దానంతట తానే రద్దవుతుంది అని చెప్పాను. నెక్స్ట్ 359వ అధికరణ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు హక్కులను సస్పెండ్ చేసిన తర్వాత కూడా 21 అధికరణలు సస్పెండ్ చేయడానికి వీలు లేదు అని చెప్తుందనమాట. ఇప్పుడు 356వ అధికరణ దీనినే రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని అంటారనమాట. ఈ రాష్ట్రపతి పాలన 356వ అధికరణ ప్రకారం ఎప్పుడు విధిస్తారు అంటే రాష్ట్రాలలోని యంత్రాంగం విఫలమైనప్పుడు దీనిని విధిస్తారనమాట. అది ఏ విధంగా అంటే రాష్ట్రాల్లో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడకుండా తరచుగా పడిపోయినప్పుడు, ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ అంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం, అసలు ఎలక్షన్ జరిగి ప్రభుత్వమే ఏర్పడకపోవడం, ప్రభుత్వం సరిగా పనిచేయకుండా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు, లేదా కేంద్రం జారీ చేసే ఆదేశాలను రాష్ట్రాలు పాటించలేని పక్షంలో మనకి రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరుగుతుంది. అయితే ఇది ఏ పద్ధతిలో దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మొదట ఏంటంటే గవర్నర్ పంపే నివేదికను అనుసరించి ఎలాంటప్పుడు రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది అని గవర్నరు ఒక నివేదికను రాష్ట్రపతికి పంపుతారు. అప్పుడు రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి సంప్రదించి ఈ అత్యవసర పరిస్థితి అనేది విధించవచ్చు. లేదా కేంద్ర మంత్రిమండలి సలహా రాష్ట్రపతికి ఇచ్చి రాష్ట్రపతి పరిపాలన అనేది విధింపచేసేటట్లు కూడా చెయ్యవచ్చు. అయితే ఇప్పుడు కేంద్రం ఒక సిఫార్సు చేసినట్టే రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలా లేదా అంటే ఆమోదించవసరం లేదు. పునఃపరిశీలనకి వెనక్కి కూడా పంపవచ్చు. కానీ మనకు ముందే చెప్పుకున్నాం. రెండోసారి వెనక్కి మళ్ళీ రెండోసారి ఈ సిఫార్సు చేసినట్లయితే తప్పనిసరిగా పాటించాలి అనేసి. ఇప్పుడు రాష్ట్రపతి
కాలం ఈ రాష్ట్రపతి పాలన ఉంటది కదా! ఈ రాష్ట్రపతి పాలన అన్నది ఎన్ని రోజులలో దానిని ఆమోదించాలి? 2 సభలు అంటే 2 నెలలలో ఆమోదించాలి. సాధారణ మెజార్టీ 2/3 వంతు అవసరం లేదు. 2/3 వంతు కేవలం జాతీయ అత్యవసర పరిస్థితికి మాత్రమే. రాష్ట్రపతి పాలనకి కేవలం సాధారణ మెజార్టీతో 2 సభలు వేరువేరుగా ఆమోదిస్తే సరిపోతుంది. దీనికి పరిపాలన అంటే రాష్ట్రపతి ఉంటారు కదా! పాలనకి 6 నెలల వరకు పరిమితి విధించవచ్చనమాట. రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇలా ఒక తీర్మానం ద్వారా మరో 6 నెలలు పొడిగించవచ్చు. గరిష్ట పరిమితి అనేది ఎంతవరకు 3 సంవత్సరాలు గరిష్ట పరిమితి కల్పించబడింది. దేనికి? రాష్ట్రపతి పాలనకి మాత్రమే గరిష్ట పరిమితి 3 సంవత్సరాలు ఉంది. జాతీయ అత్యవసర పరిస్థితికి, ఆర్థిక అత్యవసర పరిస్థితి జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ట పరిమితి అనేది లేదు. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్ని నెలల్లోగా ఆమోదం తెలపాలి? పార్లమెంటు 2 నెలల్లోగా ఇరు సభలు ఆమోదం తెలపాలి వేరువేరుగా. ఏ మెజార్టీతో? కేవలం 1/2 అంటే సాధారణ మెజార్టీతో ఆమోదం తెలిపితే సరిపోతుంది. దీనికి ఎంతవరకు అంటే దీనికి కనిష్ట పరిమితి లేదు, గరిష్ట పరిమితి లేదు. దీనికి ఆర్థిక అత్యవసర పరిస్థితికి గుర్తుంచుకోండి. 352వ కన్నా జాతీయ అత్యవసర పరిస్థితి అని చెప్పుకున్నాం. ఎన్ని సార్లు విధించారు అంటే ఇప్పటికి 3 సార్లు విధించడం జరిగింది. ఆ ఇయర్స్ చెప్తాను. 1962, 1971, 1975. ఇవి ఏ సందర్భాలలో విధించారు అంటే 1962లోను చైనాతో యుద్ధం కారణంగా విధించారు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం కారణంగా విధించారు. మళ్ళీ ఇక్కడ కూడాను. నెక్స్ట్ 1971లో కూడా పాకిస్తాన్‌తో యుద్ధం కారణంగా విధించడం జరిగింది. 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆంతరంగిక భద్రత పేరుతో దీనిని అంటే మన దేశంలోనే ఆంతరంగిక భద్రత పేరుతో విధించడం జరిగింది. 1970 కేవలం 3 సంవత్సరాలే. 1962 చైనాతో యుద్ధం కారణంగా, 1971 పాకిస్తాన్‌తో యుద్ధం కారణంగా, 1975 అంతరంగిక భద్రత పేరుతో విధించడం జరిగింది. 356 మనకు తెలిసిందే 356 రాష్ట్రపతి పాలన అనేసి. ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మంత్రిమండలిని పూర్తిగా రద్దు చేయొచ్చు, లేదా శాసనసభను రద్దు చేయొచ్చు, లేదా సస్పెండ్ చెయ్యవచ్చు. ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రాలలో ఉన్న శాసనసభల గురించి జరిగే మార్పులనమాట ఇవి. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పారు? రాష్ట్రపతి పాలన కూడా న్యాయ సమీక్ష చేస్తాను అని చెప్పడం జరిగింది. మనకు క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. రాష్ట్రపతి పాలన కూడా న్యాయ సమీక్ష చేస్తాను అని తెలిపే కేసు ఏమిటి అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనమాట. నెక్స్ట్ మణిపూర్, కేరళ, యూపీ ఇవి ఏంటంటే రాష్ట్రపతి పాలన అధికంగా విధించిన రాష్ట్రం ఏదంటే మణిపూర్. మణిపూర్లో ఇప్పటికీ అత్యధిక సార్లు విధించడం జరిగింది. అత్యధికంగా మణిపూర్లో 11 సార్లు విధించడం జరిగింది రాష్ట్రపతి పాలన అనేది. తక్కువ సార్లు విధించిన రాష్ట్రాలు ఏంటి? ఉత్తరాఖండ్ ఒకసారి, మహారాష్ట్ర 2 సార్లు. అసలు రాష్ట్రపతి పాలన విధించలేని రాష్ట్రాలు ఏంటంటే ఛత్తీస్గఢ్, తెలంగాణలో ఇప్పటివరకు రాష్ట్రపతి పాలన అనేది విధించలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు విధించడం జరిగింది. ఆ 3 సార్లు ఇయర్స్ ఏంటంటే 1954, 1973, 2014 గుర్తుంచుకోండి. 1954, 1973, 2014 ఏపీలో రాష్ట్రపతి పాలన విధించిన సంవత్సరాలు. రాష్ట్రపతి విచక్షణ అధికారాల కోసం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. రాష్ట్రపతి తన విచక్షణను అనుసరించి ప్రధానిని నియామకం చేపట్టవచ్చు. ఒక నచ్చిన వ్యక్తిని ప్రధానిగా నియమించవచ్చు. కేంద్ర మంత్రి మండలిని రద్దు చేయవచ్చు. మరియు లోక్సభను కూడా రద్దు చేసే అధికారం రాష్ట్రపతి విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. ఒక బిల్లుని వీటో చేయొచ్చా అంటే తిరస్కరించవచ్చా లేదా అనేది కూడా రాష్ట్రపతి విచక్షణ అధికారం కింద వస్తుంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కాలేని సందర్భంలో అంటే మనకి హంగ్ ఏర్పడింది ఎలక్షన్లో. ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఎవరు గవర్నమెంట్కి ఫామ్ చేయడానికి రాలేదు. అప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి ప్రధాని నియమించి రా తగిన మెజార్టీతో గవర్నమెంట్ని బల నిరూపణకి అవకాశం ఇవ్వచ్చు. మరియు 143వ అధికరణ ఏమి చెప్తుందంటే న్యాయ సలహా కోరడం. రాష్ట్రపతికి ఏదైనా రాజ్యాంగబద్ధమైన లేదా పరిపాలనాబద్ధమైన అంశాలపైన సందేహం ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టుని న్యాయ సలహా కోరవచ్చు తన విచక్షణ అధికారం ఉపయోగించి. మరియు సందేశాలను పంపడం, ఇరు సభలకు సందేశాలను పంపవచ్చు అని చెప్తుంది. ఇవి రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాలు. ఇప్పుడు రాష్ట్రపతి
ఏ రాష్ట్రపతి ఎప్పుడు పాలించారు? ఏ రాష్ట్రపతి తర్వాత ఏ రాష్ట్రపతి ఉన్నారు? మనకు పాలించిన రాష్ట్రపతులు అన్నిటి యొక్క అందరి యొక్క స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. మనకి మొట్టమొదట రాష్ట్రపతి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఇతను మనకి వరుసగా 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఇతని యొక్క స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. ఇతను 3 సార్లు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే రాజ్యాంగ పరిషత్తులో ప్రెసిడెంట్‌గా స్టార్టింగ్ కూడా చేశారు కాబట్టి, రాజ్యాంగ పరిషత్తులో తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా ఎన్నుకోవడం వల్ల అప్పుడొకసారి, తర్వాత 2 సార్లు, 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. హిందూ కోడ్ బిల్లుపై కేంద్ర మంత్రిమండలితో విభేదించి దాన్ని పునఃపరిశీలనకు వెనక్కి పంపడం జరిగింది. జాతీయ అధికార భాషా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పిన రాష్ట్రపతి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. మరియు ఎక్కువ న్యాయ సలహాలు కోరిన రాష్ట్రపతి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఇండియా డివైడెడ్ గ్రంథ రచయిత ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. అత్యధిక ఆర్డినెన్సులు ఎవరి కాలంలో జారీ చేయబడింది అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఇది గుర్తుంచుకోండి. అత్యధిక ఆర్డినెన్స్‌లు వేరు. ఒక పదవీ కాలంలో అత్యధిక ఆర్డినెన్స్ వేరు. రెండిటికి డిఫరెన్స్ తర్వాత చెప్తాను. నెక్స్టు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ. తాత్విక రాష్ట్రపతి అంటారు ఇతన్ని. ఇతని యొక్క గ్రంథాలు ఏంటి? హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ అనే గ్రంథాలు రచించారనమాట. భారతరత్న మొదట పొందిన రాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రజా దర్బారును ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకున్న రాష్ట్రపతి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎవరి కాలంలో మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడింది అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ టైంలో. నెక్స్ట్ మూడవ రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్. భారతదేశానికి మొదట ముస్లిం రాష్ట్రపతి ఎవరు అంటే జాకిర్ హుస్సేన్. అతి తక్కువ కాలం చేయడం జరిగింది ఇతను. పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతి కూడా జాకిర్ హుస్సేన్ మాత్రమే. ఇంకా ఉన్నారు. నెక్స్ట్ వివి గిరి. తక్కువ మెజార్టీతో గెలిచారు ఇతను. ఎందుకు? ఇతను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల తక్కువ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇతను కూడా కార్మిక బిల్లును, హిందూ కోడ్ బిల్లును వెనక్కి పంపింది అయితే బాబు రాజేంద్ర ప్రసాద్. కార్మిక బిల్లును వెనక్కి పంపింది ఎవరంటే వివి గిరి. అవినీతిపై బహిరంగంగా ఇతను వ్యాఖ్యానించారన్నమాట. ఎందుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న అవినీతిపై. ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే తన ఎన్నికపై కలిగిన వివాదంపై సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరయ్యి తన వాదనను వివరించారు. ఇతను కార్మిక ఉద్యమాలతో దగ్గర సంబంధం కలిగిన వ్యక్తి ఎవరంటే వివి గిరి. ఇతని స్పెషాలిటీ మెయిన్ ఏంటంటే ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు, మరియు రాష్ట్రపతిగా పనిచేసిన ఈ 3 పదవులు నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వివి గిరి. నెక్స్ట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ 5వ రాష్ట్రపతి. ఇతను ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎన్నికైన లేదా నియమించబడిన మొట్టమొదటి రాష్ట్రపతి అన్నమాట. ఇతను అస్సాం రాష్ట్రంకి సంబంధించిన వ్యక్తి. ఇతని కాలంలోనే అంతరంగిక అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. నెక్స్ట్ ఒకే పదవీ కాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లు జారీ చేయబడ్డాయి. అంటే ఇతని పదవీ కాలం ఉంది కదా! ఒక పదవీ కాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లు ఇతను 5 సంవత్సరాల్లోనే అత్యధిక ఆర్డినెన్స్‌లు రిలీజ్ చేశారనమాట. అదే అత్యధిక ఆర్డినెన్స్‌లు అంటే ఇతను 10 సంవత్సరాల్లో కాబట్టి 10 సంవత్సరాలు చేశారు కాబట్టి దగ్గర దగ్గర ఒక 12 సంవత్సరాలు చేశారు. ఈ 12 సంవత్సరాల్లో ఎక్కువ ఆర్డినెన్స్‌లు చేశారనమాట 2 టర్మ్స్‌లో కలిపి. ఇతను ఒక టర్మ్‌లోనే అత్యధిక ఆర్డినెన్స్‌లు జారీ చేశారు. అందుకే ఒక పదవీ కాలం అంటే మెన్షన్ చేస్తే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ లేదా అత్యధిక ఆర్డినెన్స్‌లు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి మనకి ఎన్నో రాష్ట్రపతి? 6వ రాష్ట్రపతి. ఇతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నమాట. ఎవరు? నీలం సంజీవరెడ్డి. ఇతను లోక్సభ స్పీకర్‌గాను పనిచేశారు, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. చిన్న వయసులోనే రాష్ట్రపతిగా నియమించిన వ్యక్తి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి. అదే అత్యధిక వయసులో అయితే ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న దానిపై చర్చ జరిపిన రాష్ట్రపతి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి. నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్. మనకి మొట్టమొదటి సిక్కు రాష్ట్రపతి ఎవరు అంటే జ్ఞాని జైల్ సింగ్ 7వ రాష్ట్రపతి. నెక్స్ట్ బ్లూ స్టార్ ఆపరేషను ఎవరి కాలంలో జరిగింది అంటే జ్ఞాని జైల్ సింగ్. బ్లూ స్టార్ ఆపరేషన్ అంటే ఏంటి? అమృత్సర్లోని
స్వర్ణ దేవాలయంపై జరిగిన మామూలు సైనిక చర్య ఇందిరాగాంధీ కాలం టైంలో జరిగింది, అందరికీ తెలిసిందే. పోస్టల్ బిల్లుపై పాకెట్ వీటోని వినియోగించారనమాట. పోస్టల్ బిల్లుపై ఇతను పాకెట్ వీటోని వినియోగించారు. బోఫోర్స్ అనే కుంభకోణం జరిగితే కేంద్రం నుంచి వివరణ కోరిన రాష్ట్రపతి ఎవరంటే జ్ఞాని జైల్ సింగ్. నెక్స్ట్ ఆర్ వెంకట్రామన్. ఆర్ వెంకట్రామన్ 8వ రాష్ట్రపతి. మై ప్రెసిడెన్షియల్ ఇయర్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే ఆర్ వెంకట్రామన్. ఏకైక పెద్ద పార్టీకి కలిగిన నాయకుడిని పిఎంగా ఆహ్వానించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఆర్ వెంకట్రామన్. జాతీయ ప్రభుత్వం ఏర్పాటును ప్రతిపాదించారన్నమాట. రాజీవ్ గాంధీ మరణానంతరం జాతీయ ప్రభుత్వ ఏర్పాటును ప్రతిపాదించిన రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్. మన దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఆర్ వెంకట్రామన్ అనమాట. నెక్స్ట్ శంకర్ దయాళ్ శర్మ. ఎన్నవ రాష్ట్రపతి? 9వ రాష్ట్రపతి. ఇతనిని రాజనీతిజ్ఞ రాష్ట్రపతి అంటారు. తాత్విక రాష్ట్రపతి అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. రాజనీతిజ్ఞ రాష్ట్రపతి అంటే శంకర్ దయాళ్ శర్మ అనమాట. ఇతను దళిత క్రైస్తవ బిల్లు ఉంటుంది కదా, దానిపైన బిల్లును వెనక్కి పంపారు ఇతను. నెక్స్ట్ ఎన్నికల సమయాన్ని 21 నుంచి 14 రోజులకు, ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి పంపారు. ఆ బిల్లును కూడా. బాబ్రీ మసీదు విధ్వంసం ఎవరి కాలంలో జరిగింది అంటే శంకర్ దయాళ్ శర్మ. బ్లూ స్టార్ ఆపరేషన్ ఎవరి కాలంలో జరిగింది అంటే జ్ఞాని జైల్ సింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇతను ఏపీ గవర్నర్గా కూడా పనిచేశారు. కేఆర్ నారాయణ్. ఎన్నవ వ్యక్తి? 10వ రాష్ట్రపతి. ఇతను ఒక దళిత రాష్ట్రపతి అన్నమాట. ఇతను దళిత రాష్ట్రపతి ఎవరు? కేఆర్ నారాయణ్. ఇతను సాధారణ పౌరుని వలె ఓటు హక్కు అనేది వినియోగించుకున్నారనమాట. రాష్ట్రపతి పదవిలో ఉండి సాధారణ పౌరుని వలె ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఇతను ఎంపీగా అనమాట ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేఆర్ నారాయణ్ ఎంపీ ఎలక్షన్లో. నెక్స్ట్ ఏం చెప్పరు? ఏ పార్టీ మెజార్టీ సాధించలేని సందర్భంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికి మద్దతు తెలిపేవారు తమ లేఖల్ని రాష్ట్రపతికి ముందుగా ఇవ్వాలని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పారు. అమెరికా చేత బెస్ట్ స్టేట్స్మ్యాన్ అనే అవార్డును తీసుకున్నారన్నమాట. అత్యధిక మెజార్టీతో ఎన్నికైన రాష్ట్రపతి ఎవరైనా ఉన్నారా అంటే కేఆర్ నారాయణ. అతి తక్కువ అయితే ఎవరు? వివి గిరి. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇతన్ని శాస్త్రజ్ఞ రాష్ట్రపతి అంటారు. తాత్విక రాష్ట్రపతి అంటే మనం చెప్పుకున్నాం సర్వేపల్లి రాధాకృష్ణ. రాజనీతిజ్ఞ రాష్ట్రపతి అంటే శంకర్ దయాళ్ శర్మ. అదే శాస్త్రజ్ఞ రాష్ట్రపతి అంటే ఏపీజే అబ్దుల్ కలాం. జోడు పదవుల బిల్లుపై వివరణ కోరారనమాట. ఇతను కూడా ఢిల్లీ శాసనసభలో ఓటు హక్కును వినియోగించుకున్నారు పదవిలో ఉండి. ఇతని గ్రంథం ఏదంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ ఇతనిని క్షిపణ శాస్త్ర పిత అని కూడా అంటారు ఏపీజే అబ్దుల్ కలాంని. నెక్స్ట్ శ్రీమతి ప్రతిభా పాటిల్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి శ్రీమతి ప్రతిభా పాటిల్. ఈవిడ తొలి మహిళా రాష్ట్రపతి. ఎవరికి? ఇండియాకి. అత్యధిక విదేశీ పర్యటనలు చేసిన రాష్ట్రపతి కూడా శ్రీమతి ప్రతిభా పాటిల్. గుజరాత్ కోకా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు దానిని తిరస్కరించడం జరిగిందనమాట. నెక్స్ట్ 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. అత్యధిక కాలం లోక్సభ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ. ద డ్రామాటిక్ డికేడ్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. ఆర్డినెన్స్ల సంస్కృతిపై విమర్శ చేసిన రాష్ట్రపతి ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. ఆర్డినెన్స్ యొక్క ఆర్టికల్ ఎంత? 123 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రామ్నాథ్ కోవింద్. ఐఏఎస్గా పనిచేశారు. న్యాయవాది వృత్తి కూడా చేపట్టారు. నెక్స్ట్ ద్రౌపది ముర్ము. మనకు ప్రజెంట్ ఎవరు రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు అంటే ద్రౌపది ముర్ము. ఈవిడ ఎవరిపై గెలుపొందారు? యశ్వంత్ సిన్హాపై గెలుపొందారు. ఈవిడ ఒక ఎస్టీ మహిళ. జార్ఖండ్కి గవర్నర్గా కూడా పనిచేశారనమాట. ఎవరు? ద్రౌపది ముర్ము. ఇప్పుడు భారతరత్న అవార్డు అందుకున్న రాష్ట్రపతులు ఎంతమంది అంటే 6 మంది.
ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురు. వాళ్ళెవరు? నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, శంకర్ దయాళ్ శర్మ. భారతరత్న అందుకున్న రాష్ట్రపతులు ఎవరు? 6 మంది అని చెప్పుకున్నాం ఆల్రెడీ. రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, జాకీర్ హుస్సేన్, వివి గిరి, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ. వీళ్ళు భారతరత్న అవార్డు అందుకోవడం జరిగింది. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.